మొదటివాడు కోరాహు, రెండవవాడు అభిరాము, మూడవవాడు ఓను అనేటువంటి వాడు 250 మందిని తీసుకుని మోషే గారి ఎదురుగా, అహరోను ఎదురుగా నిలబడి వారికి విరోధంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఏమనంటే, దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడా, మమ్మల్ని ఎంచుకోలేదా? దేవుని సమాజం మీద మీకు మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు? సేవ చేయటకు మీ అందరినీ పిలుచుకున్నారా, మమ్మల్ని పిలవలేదా? మేము లేవీలమే కదా అని వారు మోషే గారి మీద, అహరోను మీద సనుక్కుంటూ ఉన్నారు. నిజమేనండి, వారు లేవీలైనంత మాత్రాన కొన్ని సేవలు మాత్రం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా సేవలు అప్పచెప్పబడ్డాయి. అంటే లేవీ సంతానం నుంచి వచ్చిన వారే, లేవీలు మాత్రమే నా మందసం దగ్గర పనిచేయాలి, లేవీలు మాత్రమే పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడిగా ఒకడు వెళ్ళాలి, కనమ వారందరూ వివిధమైన పనులు చేయాలని లేవీ జాతిలో ఉన్నట్టు వారు అన్నదమ్ముల యొక్క కుటుంబాలలో వారు అన్నదమ్ములు